సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. కడప జిల్లా గండికోటలో బాలిక అనుమానాస్పద మృతిపై ఆమె తల్లి స్పందించారు. తమ కూతురు చనిపోయిన బాధలో తాముంటే తిరిగి తాముపైనే కేసులు పెడుతున్నారని, తమ బిడ్డను తామే ఎందుకు చంపుకుంటామని ప్రశ్నించారు. వెతకడానికి వెళ్లిన అన్నపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. నాతో గండికోటకు పోతానని చెప్పింది అన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్ లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెల్ని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా, కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్ లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు, గాయాలు, ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. పాపను పోగొట్టుకున్న బాధలో మేముంటే మళ్ళీ రిటర్న్ గా మా మీదే కంప్లైంట్లు. నా కూతురు ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం. మేమే మా